భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనను వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ అట్లాగే బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మొదటి నుండి కూడా భారత రాజ్యాంగం పట్ల, లౌకిక విలువల పట్ల, అట్లాగే సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇటు మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచనతోటి అటు దళితుల పైన తీవ్రమైన దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. దళిత పనులు కాదు, జాతి వ్యతిరేకంగా అంటే భారత యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీయాలని, వైవిధ్యభరితమైన భారత సంస్కృతిని దెబ్బతీయాలని ఈ మతోన్మాదులు కాచుకొని కూర్చున్నారు. మణిపూర్ లో పెద్ద ఎత్తున జాతుల మధ్య వర్గ వైషమ్యాలను సృష్టించింది కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం. దానిపైన ఎటువంటి వ్యాఖ్య ఇప్పటి వరకు ప్రధాని చేయకపోవడం తన దుర్మార్గం, చాలా శోచనీయం. అనేక ప్రపంచ దేశాలు తిరిగి వస్తుండు, కానీ భారతదేశంలో భాగమైన మణిపూర్ కు పోలేని పరిస్థితి. మరోవైపు మెజార్టీని ఆసరాగా చేసుకొని భారత పార్లమెంట్ లో అటు ఎన్నికల వ్యవస్థను దెబ్బతీయాలని, ప్రజాస్వామిక వ్యవస్థను దెబ్బతీయాలని, అట్లాగే సమైక్య స్ఫూర్తిని వీటన్ని కూడా దెబ్బతీసే చర్యలు. మొత్తంగా ఏంటంటే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే కుట్రల్లో ఆర్ఎస్ బీజేపీలో భాగంగా ఆయా సందర్భాలలో ఆయా మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. దానికి సపోర్ట్ గా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. దీని వ్యతిరేకంగా దేశ ప్రజానికం భారత ప్రజాస్వామ్య లక్షణాలను కాపాడుకోవడం కోసం ఉద్యమించవలసిన అవసరం ఎంతైందని చెప్పి కూడా తెలియజేస్తూ బీజేపీ తక్షణం అమిత్ షా మీద చర్యలు తీసుకోవాలి. అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.